V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను మీ సాయిసుదా. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జగిత్యాల జిల్లాలో ఉన్నత విద్యను అభ్యసించడానికి వెళ్లే యాక్సిడెంట్ లో విద్యార్థి మృతి. కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న కుటుంబ సభ్యులు. లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ బాయింసాపట్టణం మున్సిపల్ కమిషనర్. చట్ట విరుద్ధంగా ఇంటి నిర్మాణం చేశావని 30,000 లంచం డిమాండ్. నిషేధిత పత్తి విత్తనాలను పట్టుకున్న ఎస్ఓటీ శంకర్పల్లి పోలీసులు. 1,440 టన్నులు నిషేధించబడిన కాటన్ సీడ్ సీజ్. ఇక డీటెయిల్స్ చూస్తే జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గం ఇబ్రహీంపట్నం మండలంకు చెందిన మహాజన్ అక్షయ్ ఉన్నత విద్యను అభ్యసించడానికి వెళ్లి యాక్సిడెంట్ లో మృతి చెందాడు. బండలింగాపూర్ గండి హనుమాన్ శివారు ప్రాంతంలో మహాజన్ శివరామకృష్ణ మహాజన్ అక్షయ్ రాత్రి 3:30 గంటలకు హైదరాబాద్ నుండి మేడ్పల్లి వస్తున్న సమయంలో NH63 హైవేపై ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టడంతో అక్షయ్ అక్కడికక్కడే మృతి చెందగా మహాజన్ శివరామకృష్ణకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన శివరామకృష్ణను మేడ్పల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కొరకు నిజామాబాద్ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. మృతుడు అక్షయ్ ఇంటర్ ద్వితీయ సంవత్సరంలో మెరుగైన ర్యాంకు రావడంతో ఆర్యవైశ్య సంఘం వారి ప్రతిభా పురస్కారం 3 రోజుల క్రితం అందుకున్నారు. ఉన్నత చదువుల కోసం హైదరాబాద్ లోని కళాశాలలను ఎంపిక చేసుకోవడానికి తండ్రి శివరామకృష్ణతో బయలుదేరారు. ఉన్నత విద్య కోసం వెళ్లిన కొడుకు తిరిగి రాని లోకాలకు వెళ్లడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. జగిత్యాల జిల్లా మేడ్పల్లి మండల కేంద్రంలో కారు ప్రమాదంలో మహమ్మద్ రషీద్ మృతి చెందారు. మహమ్మద్ రషీద్ తన తండ్రి ఖైరుద్దీన్ ను ఇంటి నుండి తమ కారులో ఎక్కించుకొని మేడ్పల్లికి వెళ్తుండగా మధ్యాహ్నం మేడ్పల్లి శివార్లోని పెద్దమ్మ గుడి వద్ద రోడ్డు పక్కనే గల చెట్టుకు గుద్దుకోగా ఇరువురికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే 108 అంబులెన్స్ లో జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇరువురు చికిత్స పొందుతూ చనిపోయారు. అతివేగం ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. वालेकुम करीमनगर क्या कहते हैं? मेडपल्ली जा रहे थे वहाँ। कौन भी नहीं है इसमें फैमिली? नहीं, दोनों बाप बेटे हैं वो। उनके घर को फोन करे नहीं दालो बोले रास्ता क्या सामान है? पीछे है देखो, लागे से पीछे है देखो, अंदर भी कबूतर माल है ना। आपका जो सामान है देखो बैग है इसमें, जो सामान है तो देखो वीडियो में बता रहे चाचा हेल्प करो थोड़ा रम्मा कैसा बाग झाड़ को मार लिया ये बात क्यों लड़ाई నిర్మల్ జిల్లా బాయింసాపట్టణంలో 30,000 రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీపీకి మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు పట్టుబడ్డారు. బాధితుడు 2 సంవత్సరాల క్రితం ఇంటి నిర్మాణం చేపట్టారు. చట్ట విరుద్ధంగా ఇంటి నిర్మాణం చేశావని నోటీసులు జారీ చేశారు. కాగా ఇంటి యజమాని నెల రోజుల క్రితం కూడా ట్యాక్స్ కట్టినా కూడా బెదిరింపులతో డబ్బులు డిమాండ్ చేశారు. ఇంటి యజమాని ఏసీబీకి సమాచారం అందించగా మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు బిల్ కలెక్టర్ విద్యాసాగర్ ను 30,000 లంచం తీసుకుంటూ పట్టుకున్నారు. ఏసీబీ అధికారులు వీరికి అదుపులో తీసుకొని కరీంనగర్ డీఎస్పీ కార్యాలయానికి తరలిస్తున్నామని డీఎస్పీ రమణమూర్తి తెలిపారు.
नजीक हो जाना भैया इन्हें भी देखना पड़ेगा కమిషన్ ఇన్వాల్వ్మెంట్ లేదు ఎవరిది లేదు टैक्स 30,000 टैक्स राजस्थान परमिशन 2022 में परमिशन लेने के बाद भी टैक्स क्लियर करने के बाद भी उन्होंने बिल्डिंग का परमिशन नहीं है बोल के नोटिस भी जारी किया। या तो गिरा दे दूँ या तो आके पैसे दे दो। कितना पूछा था 30,000 ना कि 30,000 रुपये दे देते 700 बात कराए 700 बड़ा एसीबी के पास गए वो एसीबी से पास जाए एसीबी को मिल के एसीबी के हाथ से पकड़ा गया। బైన్సా మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గారు వెంకటేశ్వరరావు గారు మరియు బిల్ కలెక్టర్ విద్యాసాగర్ ఇద్దరు కూడా ఏసీబీకి 30,000 రూపాయల లంచం తీసుకుంటూ పట్టుబడినారు. బాధితుడు బాలా షరఫీ రాధేశ్యామ్ 2024లో 2 అంతస్తుల బిల్డింగ్ కట్టుకున్నాడు. అన్ని అనుమతులు పొంది బిల్డింగ్ కట్టినా కూడా అనుమతులు తీసుకోకుండా కట్టావు, దీన్ని ఎందుకు కూలగొట్టకూడదని చెప్పేసి ఈ నెల 16న కమిషనర్ గారు నోటీస్ ఇవ్వడం జరిగింది. ఆ నోటీసు విషయంలో కలిసినందుకు వెంకటేశ్వరరావు కమిషనర్ గారు విద్యాసాగర్ బిల్ కలెక్టర్ గారితో 30,000 రూపాయలు లంచం ఇస్తే ఆయన జైలుకి వెళ్ళమని లక్షల్లో ట్యాక్స్ కట్టకుండా ఆపుతామని చెప్పి బెదిరించడం జరిగింది. దాంతో బాధితుడు మమ్మల్ని ఆశ్రయించాడు. ఈరోజు 30,000 రూపాయలు బాధితుడు విద్యాసాగర్ ద్వారా వెంకటేశ్వరరావు గారికి లంచం ఇస్తూ రెడ్ హ్యాండెడ్గా పట్టించడం జరిగింది. విద్యాసాగర్ బిల్ కలెక్టర్ గారు మరియు వెంకటేశ్వరరావు మున్సిపల్ కమిషనర్ గారిని ఇద్దరిని కూడా అరెస్ట్ చేసి స్పెషల్ కోర్టు కరీంనగర్లో హాజరుపరచబోతున్నాము. కేసు పరిశోధన నిషేధిత పత్తి విత్తనాలను ఎస్ఓటీ మరియు శంకర్పల్లి పోలీసులు పట్టుకున్నారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గం శంకర్పల్లి మండలంలోని ఎలివెర్తి గేటు సమీపంలో ఉన్న బస్టాండ్ దగ్గర ఆగి ఉన్న ట్రక్కులో నకిలీ పత్తి విత్తనాలు ఉన్న సమాచారాన్ని తెలుసుకున్న ఎస్ఓటీ పోలీసులు బొలెరో ట్రక్కులను తనిఖీ చేశారు. నిషేధిత పత్తి విత్తనాలను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో 1,440 టన్నులు నిషేధింపబడిన కాటన్ సీడ్ ను సీజ్ చేసింది. నిషేధించబడిన పత్తి విత్తనాలు మోసపూరితంగా రైతులకు విక్రయించడానికి అక్రమంగా రవాణా చేస్తున్న 4 వ్యక్తులను పట్టుకున్నారు. लोगों ने सर आइटम आइटम దా కిందికి రా. ए ड्रा बाबू విత్తనాలు పత్తి ఎక్కడి నుంచి ఎక్కడ తీసుకోవట్లేదు. నేను రాయచూరు అక్కడ సిమెంట్లో బండి వాళ్ళకి వచ్చిన వాళ్ళు 3 గంటల తర్వాత నాకు పని చేయించారు. అక్కడి నుంచి కర్నూలు రమ్మని చెప్పారు. కర్నూలుకి వచ్చిన लोगों ने सर आइटम आइटम దా కిందికి రా. ए ड्रा बाबू
విత్తనాలు ఎక్కడి నుంచి ఎక్కడ తీసుకుపోతున్నా? నేను రాయచూరు అక్కడ సింగనూరులో బండి వాళ్ళకి వచ్చిన వాళ్ళు 3 గంటల తర్వాత నాకు పని చేయించారు. అక్కడి నుంచి కర్నూలు రమ్మని చెప్పారు. కర్నూలు వచ్చిన కర్నూలులో 2 గంటలు. కాంట్రాక్టర్ నిర్లక్ష్యం కారణంగా నిర్మాణంలో ఉన్న బిల్డింగ్ గోతిలో పడి నిండు ప్రాణాలు గాల్లో కలిశాయి. పెద్దపల్లి జిల్లా గోదావరికని ప్రభుత్వ ఆసుపత్రి అదనపు గదుల నిర్మాణం కోసం చేపట్టిన గుంటలో పడి రావుల విజయ్ ప్రమాదవశాత్తు మరణించాడు. నూతనంగా నిర్మిస్తున్న బిల్డింగ్ చుట్టూ కంచెను ఏర్పాటు చేయకపోగా కాంట్రాక్టర్ నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో విజయ్ ప్రాణాలు కోల్పోయాడని పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిత్యం వందలాది మంది వైద్యం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి వస్తుంటారని, అటువైపుగా వెళ్తున్న వారికి తరచూ ప్రమాదాలు జరిగినా కాంట్రాక్టర్స్ పట్టించుకోవడం లేదన్నారు. కాసులకు కకృతి పడి కాంట్రాక్టర్ ప్రమాదాలు జరగకుండా పరదా నిర్మించలేదని వారు అసహనం వ్యక్తం చేస్తున్నారు. విజయ్ మృతికి కారణమైన కాంట్రాక్టర్ను చట్టపరంగా కఠినంగా శిక్షించాలన్నారు. ఆసుపత్రి నిర్మాణంలో ప్రమాదవశాత్తు మృతి చెందిన విజయ్ కుటుంబానికి నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. అన్నా ఆధార్ కార్డు మీద ముసలోళ్ళు కదా ఉందా? దొరికిందా ఆధార్ కార్డు? ఆధార్ కార్డు ఉంది. తమ్ముడు బాడీ తీగలు ఎక్కడేవన్నీ డబ్బా పడగరా అన్నా ఆధార్ కార్డు మీద ముసలోళ్ళు కదా ఉందా? దొరికిందా ఆధార్ కార్డు? ఆధార్ కార్డు ఉంది. తమ్ముడు బాడీ అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గంలో వైకాపా నాయకుల నుంచి తమ కుటుంబానికి ప్రాణహాని ఉందని తెదేపా నాయకుడు నగేష్ ఆరోపించారు. ఇటీవల తాను వైకాపా నుంచి తెదేపాలోకి చేరడంతో తనపై నియోజకవర్గంలో వైకాపా నాయకులు కక్ష కట్టారని ఆందోళన వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో వైకాపా ఎమ్మెల్యే మేనమామ శ్రీరామ్ రెడ్డి కొంతమంది వైకాపా నాయకులను వెంట పెట్టుకుని ఇంటిలోకి వచ్చి బెదిరింపులకు పాల్పడ్డారని చెప్పారు. గతంలోనూ తన తోటకు నిప్పు పెట్టి తోటలో ఉన్న సామాగ్రిని చెట్లను కాల్చివేశారని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా పోలీసులు ప్రత్యేక చొరవ తీసుకుని వైకాపా నాయకుల నుంచి తమ కుటుంబానికి రక్షణ కల్పించాలని నగేష్ కోరారు. తమ కుటుంబానికి న్యాయం జరగని పక్షంలో కురవ సంఘం ఆధ్వర్యంలో న్యాయ పోరాటం చేస్తామని విశ్రాంత జడ్జి కృష్ణప్ప మద్దతు తెలిపారు. నేను
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పనిచేసినాము. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కేవలం బీసీలని రాజకీయంగా పదవులకి పరిమితం చేస్తున్నారు, బీసీలని అనగదొక్కుతున్నారు, బీసీలని ఏ రకంగా అయితే ఇబ్బందులు పెడుతున్నారో నేను అన్ని గమనించిన. నన్ను భారీ ఇబ్బందులకు గురి చేసినారు. నేను అన్ని తెలుసుకొని వద్దు, ఈ పార్టీలో బీసీలకు న్యాయం జరగదు, ఎస్సీ ఎస్టీ బీసీలకు న్యాయం జరగదు అంటే నేను చంద్రబాబు నాయుడు సార్ ఆధ్వర్యంలో మరి తెలుగుదేశం పార్టీలో కూడా చేరడం జరిగింది. మరి అదేవిధంగా కొద్ది రోజుల కిందట మా తోటకి నిప్పు అంటించి మా తోటలో దాదాపు పీవీసీ పైపులు, సర్వకట్లు, డ్రిప్ ఇరిగేషన్వి మొత్తం 3-4 లక్షల మెటీరియల్ నష్టపరిహారం చేయడం కూడా జరిగింది. మరి సింగనమల పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. పోలీసు డిపార్ట్మెంట్ కూడా అందరూ వచ్చి ఎంక్వైరీ కూడా చూసుకొని పోవడం జరిగింది. మరి అదేవిధంగా నిన్నటి రోజున మరి గణమ్మన నేను మా అమ్మ ఇంటి దగ్గర ఉన్నాము. మా వాళ్ళు అంతా మా అన్నదమ్ములం కూడా మేము కూడా ఎవరు లేరు. ఉదయం 8:30 గంట సమయంలో బొమ్మన శ్రీరామరెడ్డి వాళ్ళ ఈస్ట్ నర్సాపురం సర్పంచ్ గోపాల్ రెడ్డి, బాలరెడ్డి కొంతమంది అనుచరులను వేసుకొని 3 వెహికల్లో వచ్చి మా ఇంటి దగ్గరకు వచ్చి మా ఇంట్లోకి జొరబడి దౌర్జన్యంగా బెదిరించడం జరిగింది. ఏరా నువ్వు పార్టీ మారుతావా? నువ్వు పార్టీ మారితే నీ వెనకలు ఎవరుండారా? రేపు 4వ తారీఖు కౌంటింగ్ అయిన తర్వాత నీకు సంబంధించిన వాళ్ళ మనుషుల పైన నీ అంత చూస్తామని చెప్పి బెదిరించడం జరిగింది. అదేవిధంగా నా పైన కూడా తప్పుడు ఆరోపణ, మీరు డబ్బులు ఇవ్వాలా, మాకు డబ్బులు ఇవ్వండి అని చెప్పి నన్ను బెదిరించడం కూడా జరుగుతున్నది. నేను వాళ్ళకి ఎటువంటి డబ్బులు నాకు వాళ్ళకు ఎటువంటి సంబంధము లేదు, ఏం ఆధారాలు లేవు. ఒకరికొరికి కలిసి స్నేహం చేసినాము, కలిసి విడిపోయినాము. నీ ఎంతకు నువ్వు ఉండు, నా ఎంతకు నువ్వు ఉండు అని చెప్పి మనం ఉన్నాం తప్ప నేను టీడీపీకి కీలకంగా పనిచేసినాము. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆడ వెస్ట్ నర్సాపురం పంచాయతీలో ఓటు శాతం తగ్గిపోయింది కాబట్టి వాళ్ళు నా పైన కక్ష కట్టి తెలుగుదేశం పార్టీకి ప్రజలందరూ కూడా ఆకర్షితులై ఓట్లు వేసినారనే ఉద్దేశంతోనే ఈరోజు ఉద్దేశపూర్వకంగా నా ఇంటిపైకి వచ్చి దాడి చేయడం జరిగింది. మరి మీడియా మిత్రులందరికీ కూడా, పోలీస్ డిపార్ట్మెంట్ అందరికీ కూడా నేను ఒకటే కోరుకుంటున్నాను. ఎందుకంటే నా పైన గత 1.5 సంవత్సరం నుంచి శ్రీరామరెడ్డి గారు నా పైన కక్ష కట్టినాడు కాబట్టి నాకు, నా కుటుంబ సభ్యులందరికీ కూడా ప్రాణహాని ఉంది. దయచేసి నాకు వాళ్ళ నుంచి నాకు ప్రాణహాని లేకోకుండా రక్షణ కల్పించాలని మీడియా మిత్రులకి, పోలీస్ డిపార్ట్మెంట్కి, జిల్లా ఎస్పీ గారికి, ఎస్ఐ గారికి, సిఐ గారికి కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. నగేష్ గారికి జరిగినటువంటి అన్యాయాన్ని పోలీసు తీవ్రంగా తీసుకోకపోయినా, కేసు రిజిస్టర్ చేయకపోయినా నెక్స్ట్ మేము కోర్టులో దానికంతా తెలుసుకుంటాం. తప్పకుండా నగేష్కు న్యాయం జరిగేంత వరకు కూడా ఈ పోరాటం ఆగదని కూడా నేను తెలియజేస్తున్నాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. జగిత్యాల జిల్లాలో ఉన్నత విద్యను అభ్యసించడానికి వెళ్లే యాక్సిడెంట్ లో విద్యార్థి మృతి, కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న కుటుంబ సభ్యులు. లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ పట్టణం మున్సిపల్ కమిషనర్, చట్ట విరుద్ధంగా ఇంటి నిర్మాణం చేశావని 30,000 లంచం డిమాండ్. నిషేధిత పత్తి విత్తనాలను పట్టుకున్న ఎస్ఓటీ శంకర్పల్లి పోలీసులు, 1,440 టన్నులు నిషేధించబడిన కాటన్ సీడ్ సీజ్. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.